అనేది సురేష్ని అడిగి తెలుసుకుని తర్వాత అసలు చర్చలోకి వెళదాం. సురేష్, గుడ్ ఈవినింగ్. అసలు హెలికాప్టర్ రాగానే ఎందుకు వైసీపీ కార్యకర్తలు అంతమంది దాని మీద ఎగబడ్డారు? జరిగింది ఏంటి? పోలీసులు ఎస్పీ గారు ఏమంటున్నాడు? హెలికాప్టర్కి డ్యామేజ్ ఏం జరిగింది? పైలట్ ఎందుకు తిరిగి వెళ్ళిపోయాడు హెలికాప్టర్ వేసుకుని? రామగిరి మండలం కుంటిమద్ది గ్రామ సమీపంలో ఏదైతే పాపిరెడ్డి గ్రామంలో వైసీపీ కార్యకర్తలు లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారో ఆ గ్రామానికి సరిగ్గా 3 కిలోమీటర్ల దూరంలో కుంటిమద్ది గ్రామ సమీపంలోనే ఎలిఫ్యాడ్ను ఏర్పాటు చేశారు. ఎలిఫ్యాడ్ ఏదైతే బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి కుంటిమద్ది గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫ్యాడ్ వద్దకు జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ చేరుకోగానే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు దాదాపు ఎలిఫ్యాడ్ వద్ద దాదాపు 200 మంది పోలీసులు ఉన్నారు. ఒక ఎస్డిపి, ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు 2 సిఐలు, పోలీసులు దాదాపు 200 మంది వరకు ఉన్నారు. బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండ్ అవగానే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు మొత్తంగా ఎలిఫ్యాడ్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముట్టారు. పోలీసులపై కూడా దూసుకెళ్లారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు అతి చేష్టల కారణంగానే ఈ ఘటన ఏర్పడిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అత్యుత్సాహం ప్రదర్శించడం, జగన్మోహన్ రెడ్డి కనసనలో పడేందుకోసమే ఈ తరహాలో వ్యవహరించారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా ఎలిఫ్యాడ్ను చుట్టుముట్టి హెలికాప్టర్ వరకు వెళ్లడంతోనే ఆ సమయంలోనే ఏదైతే హెలికాప్టర్ విండ్షీల్డ్కు బ్రేక్ ఏర్పడిందనే అభిప్రాయం ఒకవైపు వస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లికి వెళ్లిన సమయంలోనే కూడా ఈ ఘటన జరిగిందని ఒకవైపు పోలీసులు చెబుతుంటే, ముఖ్యంగా ఒక్కసారిగా హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే 100 మంది హెలికాప్టర్ను చుట్టుముట్టడంతోనే ఈ ఘటన ఏర్పడిందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వైసీపీ కార్యకర్తలు అతిచేష్టల కారణంగానే ఈ తరహా ఘటనలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా 2 ఏఎస్పీలతో పాటు డిఎస్పీలు దాదాపు 1200 పోలీస్ సిబ్బందిని ఒక జెడ్ కేటగిరీ భద్రత ఎవరికి ఏ విధంగా కల్పించాలో అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా భద్రత తగ్గించింది లేదు. దాదాపు 1200 మంది పోలీసులను భద్రతకు పెంచారు. హెలికాప్టర్ వద్ద ఎలిఫ్యాడ్ వద్ద దాదాపు 200 మంది ఒక ఎస్డిపిఓ స్థాయి అధికారితో పాటు అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, బ్యారికేడ్ ఏర్పాటు చేశారు, రోప్ పార్టీలు పెట్టారు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత తగ్గించకుండా పోలీసులు పూర్తి స్థాయి భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ వైసీపీ నేతలు అతిచేష్టలు, అల్లరి, ఈలలు వేయడం, కేకులు వేయడం కారణంగానే ఈ తరహా ఘటనలు ఏర్పడాయనే అభిప్రాయం లింగమయ్య కుటుంబాన్ని సురేష్ జిల్లా ఎస్పీ సత్సాయి జిల్లా ఎస్పీ రత్న కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఏదైతే హెలికాప్టర్కి సంబంధించి విండ్షీల్డ్ బ్రేక్ అయిందని వార్తలు వస్తున్నాయి. విండ్షీల్డ్ అయితే బ్రేక్ కాలేదు. ట్రావెల్ అవ్వడానికి ఎటువంటి అసౌకర్యం లేదు. పైలట్ క్షేమంగానే ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లారు. టేక్ ఆఫ్ అయ్యారు అంటూ కూడా జిల్లా ఎస్పీ రత్న చెప్తున్నారు. ఏదైతే ఇందుకు సంబంధించి హెలికాప్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశాం. ఎలిఫ్యాడ్ వద్ద దాదాపు 200 మంది ఉన్నారు. భద్రతకు సంబంధించి ఎలాంటి ఇష్యూ లేదు. ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టడం, హెలికాప్టర్ వద్దకు దూసుకురావడంతోనే ఈ ఘటన ఏర్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని అయితే జిల్లా ఎస్పీ రత్న కొద్దిసేపటి క్రితమే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు చేశాం. జెడ్ కేటగిరీ భద్రత కల్పించాం. దాదాపు 1200 మంది పోలీసులు ఈ పర్యటన మొత్తంగా కూడా ఉన్నారు. ఎక్కడా కూడా చిన్నపాటి ఇష్యూ కూడా లేకున్నట్టు పూర్తి స్థాయిలో భద్రత కల్పించామనే అభిప్రాయాన్ని సత్సాయి జిల్లా ఎస్పీ రత్న వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు ముఖ్యంగా లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఈలలు, కేకలు వేస్తూ ఏదో అయితే సురేష్ ఇక్కడ సురేష్ నా దగ్గర ఇంకొక సమాచారం ఉంది గ్రౌండ్ నుంచి వచ్చిన సమాచారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చింది ఎందుకు? రాప్తాడు నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ కార్యకర్త ఒక అతన్ని ఎవరో ఏముంది వాళ్ళ ఆరోపణ ప్రకారం తెలుగుదేశం వాళ్ళు చంపారు అనేది కదా వైసీపీ చేస్తున్న ఆరోపణలు. మొత్తం మీద అయితే అతను హత్యకు గురయ్యాడు లింగమయ్య. ఓకే, అంతవరకు బాగుందంటే హత్య బాగుందని కాదు, ఆ ఘటన వరకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఓకే, వాళ్ళ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం, ఓదార్చడం బాగుంది, అంతవరకు రైట్. అయితే ఆయన వచ్చింది ఒక మృతుడి కుటుంబాన్ని, వాళ్ళ కార్యకర్త
చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అక్కడ ఆ హుందాతనము, ఆ తర్వాత అక్కడ కాస్త ఆ విషాదకరమైన ఛాయలు ఇవన్నీ ఉండాలి. అవేమీ లేకుండా ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈలలు, కేరింతలు, గోల ఇది ఎక్కడికి వెళ్ళినా ఉండేదే అది. అయితే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, నా దగ్గర కొన్ని వివరాలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి తరలించారని, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కార్యకర్తల్ని తరలించారని, ఒక్కొక్కరికి 1000 నుంచి 2000 రూపాయల వరకు ఇచ్చారని, వాటర్ బాటిల్స్ కూడా ఇచ్చారని, కారు వేసుకొస్తే నలుగురు తీసుకొని కారు వేసుకొస్తే కారు 6000 ఇచ్చారని, ఇది ఒక సమాచారం వచ్చింది. ఇది నిజమేనా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో చూస్తే మొత్తంగా ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా చెప్తున్న దాని ప్రకారం చూస్తే దాదాపు 2 నుంచి 3,000 మందికి మించి వచ్చిన పరిస్థితి లేదు. 2 నుంచి 3,000 మంది ప్రజలు రాలేదనే అభిప్రాయం ఇప్పుడు ముఖ్యంగా పోలీసుల నుంచి వస్తున్నది. మనం సాధారణంగా అక్కడక్కడ హాల్ట్ అయిన వారిని, లేకుంటే ఎలిఫాడ్ వద్ద కొంతమంది ఆగిపోండొచ్చు, ఊరు బయట కొంతమంది, లింగమయ్య ఇంటి వద్ద కొంతమంది వెళ్ళిన మొత్తంగా చూసినట్టే 5,000కు మించి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడా కూడా ప్రజలు కనిపించలేదని చెప్పొచ్చు. ఒకవైపు కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు ఇతర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో ఏర్పాటు చేశారు. ఉదయం తెల్లవారుజామున వారికి కావలసిన టిఫిన్, మందు బాటిళ్లతో పాటు ఇతర రోడ్డు వచ్చే ప్రయాణ సమయంలో వచ్చే వారికి ఖర్చులకు గాను దాదాపు 500 ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చులకు డబ్బులు ఇచ్చారండి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. మనం చూసినట్లయితే గుంతకల్ పట్టణంలో నేత ఏకంగా 500 నుంచి 1000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తూ వాహనంలో ఇసి తరలిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మొత్తంగా చూసినట్లయితే రాప్తాడు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు చాలా తక్కువగానే హాజరయ్యారని చెప్పొచ్చు. ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు మొత్తం ఇతర చిత్తూరుతో పాటు కొంత కర్నూలు, కడప ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మంది కార్యకర్తలను తరలించే ప్రయత్నం